ఇక సిరి చెప్పులు తెగిపోవడంతో క్రిష్ అడవిలోని ఆకులు బెరడుతో చెప్పులు రెడీ చేస్తాడు. ఇద్దరు అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. మరోవైపు విహారి, పండు, సంధ్య పిల్లల ఫోటోలు చూపిస్తూ అందరినీ అడుగుతూ వెతుకుతూ ఉంటారు. క్రిష్ వాటర్ బాటిల్ కొన్న షాప్ దగ్గరికి వచ్చి విహారి ఫోటోలు చూపించి పాప బాబుని చూసారా అని అడుగుతాడు. పాపని చూడలేదు కానీ బాబుని చూసా. మా షాప్లో వాటర్ బాటిల్ తీసుకుని అడవిలోకి వెళ్ళాడు అని చెప్తారు. పిల్లలు అడవిలోకి వెళ్లారు అంటే నేను చెప్పిన గుడికి వెళ్ళుంటారు అని పండు అనుకుంటాడు. పిల్లలు అడవిలోకి వెళ్ళుంటారు. అడవిలో చాలా క్రూర మృగాలు ఉన్నాయి. మీరే కాపాడుకోండి అని చెప్తారు. ఇక పండు భయంతో విహారికి పిల్లలకు తను చెప్పిన గుడి గురించి చెప్తాడు. విహారి పండును లాగిపెట్టి కొడతాడు. రే పండు, ఇలాంటి విషయాలు పిల్లలకి ఎలా చెప్తావురా అని తిడుతూ ఉంటాడు పండుని విహారి. ఇక మరోవైపు సహస్ర విహారికి కాల్ చేస్తుంది. బావా, సిరి గురించి తెలిసిందా అని అంటే తెలిసింది సహస్ర అని చెప్తాడు విహారి. ఎక్కడున్నారు బావా పిల్లలు అని సహస్ర అడిగితే పిల్లలిద్దరూ అడవిలోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్లారు అని విహారి చెప్పడంతో సహస్రతో పాటు అందరూ షాక్ అయిపోతారు. సహస్ర ఏడుస్తూ ఉంటుంది. దాంతో విహారి నువ్వేం బాధపడకు, నేను పిల్లల్ని తీసుకొని వస్తా అని అంటాడు. ఇక పద్మాక్షి యమునతో చూసారా వాడు ఏం చేశాడు, అలాంటి వాడిని మన ఇంటికి తీసుకొచ్చి మన పిల్ల ప్రాణాలు పణంగా పెట్టేశారు అని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అంబిక సుభాష్కి కాల్ చేసి పిల్లలిద్దరూ సిటీ బయట ఉన్న అడవిలోకి వెళ్లారు. నువ్వు వెంటనే నీ మనుషులతో వెళ్ళి ఆ పిల్లలిద్దరిని చంపేసి ఏదైనా మృగం దాడి చేసినట్లు చూపించు. ఆ సిరి నీ ఇంటి వారసురాలని మా అక్క సహస్ర దాన్ని నేలదించడం లేదు, అది చావాలి అని అంబిక సుభాష్తో అంటుంది. ఇక సుభాష్ సరే అని తన మనుషులతో అడవికి వెళ్తాడు. విహార్ వాళ్ళు కూడా వెతుకుతూ ఉంటారు. ఇక పిల్లలు నడిచి నడిచి అలసిపోతూ ఉంటారు. ఓవైపు విహారి వాళ్ళు పిల్లల కోసం వెతుకుతూ ఉంటే మరోవైపు సుభాష్ వాళ్ళు కూడా పిల్లల్ని చంపేయాలని వెతుకుతూ ఉంటారు. సిరి ఓ చోట ఆగిపోయి ఆకలేస్తుంది, నీరసంగా ఉందని క్రిష్తో చెప్తుంది. క్రిష్ సిరిని ఓ చోట కూర్చోపెట్టి తినడానికి ఏమైనా తీసుకొస్తా అని వెళ్ళి సిరి కోసం జాంపళ్ళు తీసుకొని వస్తాడు. తన దగ్గర ఉన్న నీటితో జాంపళ్ళు కడిగి సిరికి క్రిష్ తినమని ఇస్తాడు. సిరి తను తింటూ క్రిష్ని కూడా తినమని చెప్తుంది. ఇద్దరు కలిసి జాంపళ్ళు తింటూ ఉంటారు. ఇక పండు తన వల్ల ఇదంతా అని ఏడుస్తూ విహారి కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. సంధ్య మొత్తం వెతుకుతూ ఇంతకుముందు సిరి వాళ్ళు జాంపళ్ళు తిన్న ప్లేస్ దగ్గర తొక్కలు చూసి పిల్లలు ఇంతకుముందే ఇక్కడ పళ్ళు తిన్నారు అని చెప్పి ఇటువైపు వెళ్ళుంటారు అని అంటుంది. సంధ్య వాళ్ళ మాటలు సుభాష్ వాళ్ళు విని వాళ్ళకంటే ముందు మనం పిల్లల్ని కనిపెట్టి వాళ్ళని చంపేసి జంతువులు చంపేశాయని క్రియేట్ చేయాలి అని అంటూ ఉంటాడు సుభాష్. ఇక మరోవైపు సిరి క్రిషులు ఓ చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నేనైతే మా అమ్మ కోసం అడవిలో ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నా, నువ్వెందుకు సిరి వచ్చావని క్రిష్ అడుగుతాడు సిరిని. దానికి సిరి కూడా సిరి నాకు కూడా ఏంజెల్ ఆంటీ అంటే చాలా ఇష్టం అని అంటుంది. ఇక సిరి క్రిష్ కూర్చొని ఉంటే సిరి పక్కకి ఓ పెద్ద పాము వస్తుంది. ఇక క్రిష్ చూసి తెలివిగా పాము మీద గోనె కప్పేసి సిరిని తీసుకొని పారిపోతాడు. పెద్ద ప్రమాదం తప్పిందని పిల్లలు అనుకుంటూ వెళ్తూ ఉంటే సుభాష్ మనుషులు పిల్లల్ని చుట్టుముడతారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.